రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తొలి ఏకాదశి కావడంతో భక్తులు విష్ణు ఆలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. యాదగిరిగుట్ట, బాసర, శ్రీశైలం, వేములవాడ, భద్రాచలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొందరు ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలు చేస్తున్నారని తెలిపారు. ఇక హిమాయత్ నగర్లోని టీటీడీ ఆలయానికి భక్తులు క్యూ కట్టి వెంకటేశ్వరుని దర్శించుకుంటున్నారు. దీంతో అక్కడ భక్తుల కోలాహలం నెలకొంది. రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తొలి ఏకాదశి కావడంతో భక్తులు విష్ణు ఆలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. యాదగిరిగుట్ట, బాసర, శ్రీశైలం, వేములవాడ, భద్రాచలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొందరు ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలు చేస్తున్నారని తెలిపారు. ఇక హిమాయత్ నగర్లోని టీటీడీ ఆలయానికి భక్తులు క్యూ కట్టి వెంకటేశ్వరుని దర్శించుకుంటున్నారు. దీంతో అక్కడ భక్తుల కోలాహలం నెలకొంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. ఎస్ వరలక్ష్మి, హిందూ పండుగలలో ఎంతో ప్రత్యేకమైన పండుగ తొలి ఏకాదశి పండుగ అని చెప్పుకోవచ్చు. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పండుగని తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏకాదశిని కూడా ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వైష్ణవాలయాలకి వచ్చి ఆ భగవంతుడి దర్శనం కోసం ఇచ్చేస్తున్నారు. చూసుకోవచ్చు కూడా మనం రద్దీ ఎంత ఎక్కువగా ఉందో. వైష్ణవాలయం దగ్గరికి ఆ భగవంతుడి దర్శనం చేసుకోవడానికి అనేక మంది భక్తులు కూడా ఉదయం నుంచే ఇక్కడ బార్లు తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను హిమాయత్ నగర్లో ఉన్నటువంటి టీటీడీ ఆలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారి మాటలు తెలుసుకున్నాం. ఈ రోజు అయ్యవారు చెప్పండి, ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా అయ్యవారికి ఎలాంటి పూజలు, అభిషేకాలు నిర్వహించారు ఈ రోజు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుసంధాన సంస్థ అయినటువంటి బాలాజీ భవన్ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేలుకొల్పి తోమాల, అర్చన, ఆరాధన మొదలగు నిత్యవిధి కైంకర్యాలు పూర్తి చేసుకుంటూ స్వామిని భక్తుల దర్శనార్థమై సిద్ధం చేసి ఇవాళ రోజున స్వామి చాతుర్మాస్య దీక్షకు పూనుకుంటాడు. 4 నెలల పాటు స్వామి యోగ నిద్రలో ఉండి లోకక్షేమానికి సంబంధించి ఇంకా ప్రజలను అలాగే తన సంతానమైనటువంటి ప్రాణులను రక్షించడానికి గాను ఇంకా వాళ్ళ కోరికలు తీర్చడానికి గాను యోగ నిద్రలో ఉండి వారు ఆలోచన చేస్తారని ఈ యొక్క ఏకాదశి నుంచి తిరిగి వైకుంఠ ఏకాదశి వరకు వచ్చే ఈ యొక్క ఏకాదశులంతా కూడా స్వామి యోగ నిద్రలో ఉండడం ద్వారా మరి స్వామి మేల్కొని ఉండే ఈ రోజు మాత్రమే స్వామి దర్శనం చేసుకోవడం వల్ల ప్రత్యక్ష దర్శన ఫలం దక్కుతుంది అని భక్తులు తండోపతండలుగా వచ్చి మరి స్వామిని సేవిస్తున్నారు. మళ్ళీ తిరిగి వైకుంఠ ఏకాదశి రోజు స్వామి యోగ నిద్రలోంచి మేల్కుంటాడు కాబట్టి ఆ రోజు కూడా ఇలాగే స్వామి లేచి వెంటనే మనం చూడడం ద్వారా స్వామిలో ఉన్న శక్తి మనకి దక్కుతుంది అని ఆ రోజు కూడా ఇలా రద్దీ ఎక్కువగా ఉండడం మనకి శాస్త్రంలో ఉన్నటువంటి విషయం. ఆనవాయితీగా ఈ 2 ఏకాదశులకి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే విష్ణు సంబంధించినటువంటి ఏకాదశులు కాబట్టి ఇలాంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో ఈ గుళ్ళో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి అనుసంధాన సంస్థ అయినటువంటి బాలాజీ భవన్లో కూడా ఉదయం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం, దేవస్థానం వారు అన్ని విధాలుగా సహకారాలు అందించి ప్రసాదాల విషయంలో, తీర్థ ప్రసాదాలు అందజేయడం విషయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు ఉంచుతూ ఆ స్వామిని చేరువ చేస్తున్నారు. అలాగే భక్తులు కూడా విరివిగా వచ్చి స్వామిని అనుగ్రహం కోసం ప్రార్థనలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా రాత్రి వరకు కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది కనుక భగవద్బంధువులు, భక్తులు ఇలాంటి సదవకాశాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యవారు ఉపవాసం ఉంటారు చాలా మంది కూడా తొలి ఏకాదశి అంటే. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి వస్తుంది? ఉపవాసం ఉంటే దానివల్ల ప్రాముఖ్యత ఏంటి? అంటే ఉపవసతి అంటే ఉప అంటే దగ్గరగా, వసతి అంటే ఉండడం, అంటే విష్ణువుకు దగ్గరగా గడపడం అనేది ఉపవాసం. అంటే ఆయా దేవతను ఉద్దేశించి చేసే ఉపవాస దీక్ష అంటే మనం తిండి లేకుండా ఉండడం అనేది కాదు. మిత ఆహారం అంటే సాత్వికమైనటువంటి ఆహారాలు తీసుకుంటూ ఏ దేవతనైతే మనం వేడుకుంటామో ఆ దేవతకు దగ్గరగా గడిపి పూర్తిగా ఆ రోజున ఆ దేవతకు అంకితం చేయడం ఉపవాసంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. కనుక ఇలాంటి రోజున అంటే వైకుంఠ ఏకాదశి, తులేకాదశి ఇలాంటి ఏకాదశి రోజులలో విష్ణువుకు ప్రీతికరమైన రోజుగా చెప్తాం కాబట్టి ఈరోజు విష్ణువుకు దగ్గరగా గడపాలి, విష్ణువుకు నైవేద్యం చేసిన ప్రసాదం తినాలి, విష్ణువును శరణ వేడాలి. అదే ఉపవాస దీక్ష. అలా అందరూ ఉంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఉపవాస దీక్ష అంటే అదే.
థ్యాంక్ యూ అండి. సో మొత్తం ఇదైతే స్వామికి ప్రీతికరమైన రోజు తొలి ఏకాదశి కాబట్టి ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని అనేకమైనటువంటి భక్తులు కూడా ఆ స్వామిని దర్శించుకోవడానికి చాలామంది కూడా విచ్చేస్తున్నారు. ఇక్కడ తీర్థ ప్రసాదాలు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా అనేకమైనటువంటి సదుపాయాలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు మరి ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చారు, వారు మరి ఈరోజు ఉపవాసం ఉన్నారా లేదా, మరి స్వామివారి దర్శనం కోసం ఎంతసేపు క్యూలో ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే దోమలగూడలో ఉంటాను. వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి, ఈ రెండు ఏంటంటే తొలి ఏకాదశి నాడు చాతుర్మాస్య దీక్ష ప్రారంభం చేసి స్వామివారి యోగ నిద్రలో ఉంటారని 4 నెలలు అంటే మళ్ళీ ఈ వైకుంఠ ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి, అది ముక్కోటి ఏకాదశి, ఆ రోజు ఆయన యోగ నిద్ర మేల్కుంటాడని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం చేయాలంటే, ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా స్వామివారి కార్యక్రమాలకు అందులో ఎంతో పాల్గొంటూ స్వామివారి విష్ణు సహస్రనామ పారాయణ ఇటువంటివి చేయాలని అర్థమే తప్ప భోజనం మానేసి తిండి తినకుండా ఉండాలనేది స్వామివారు ఎప్పుడు అనుకోరు. స్వామి మనకి తల్లి తండ్రి, ఎలా అయితే తల్లిదండ్రులు పిల్లలు ఆకలితో ఉండకూడదు, ఆకలి లేకుండా చక్కగా తిని ఉండాలని కోరుకుంటారు, స్వామి కూడా అలాగే కోరుకుంటారు. మరి ప్రశస్తమైనటువంటి సాదం అంటే తమిళంలో సాదం అంటే అన్నం అంటారు. ఆ అన్నము ఎలా అయితే ప్రశస్తం ఎందుకు అవుతుందంటే స్వామివారి దృష్టి పడగానే ఆ ప్రశస్తమైన సాదము ప్రసాదంగా మారింది. అది చక్కగా తిని మరి స్వామివారి దీక్షలో మనం అందరం కూడా పాల్గొనాలి. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయో. ఈ విధంగా అన్నమాచార్య కీర్తనలు పాడుకుంటూ మనం అందరం కూడా మంచి దీక్ష చేద్దాం. నా పేరు డాక్టర్ స్వర్ణ మంగళంపల్లి. నమస్కారం. సో ఇది ఇక్కడ చాలా మంది కూడా అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి రైట్ లహరి, థ్యాంక్ యూ.